హలో మూవీ లవర్స్. ఈ వీడియోలో 7 మోస్ట్ అండర్ రేటెడ్ థ్రిల్లర్స్ని సజెస్ట్ చేస్తున్నాం. ఈ లిస్ట్లో మూవీస్ అన్ని చూశాక ఈ మూవీస్ని ఎలా మిస్ అయ్యామా అని ఫీల్ అవుతారు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ అంధకారం. 2020లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. చెన్నైలో ఉండే కొంతమంది ల్యాండ్లైన్స్కి అన్నోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ కాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళంతా సూసైడ్ చేసుకుంటారు. కట్ చేస్తే వినోద్ అలియాస్ అర్జున్ దాస్ తన రూమ్లో ఎవరో ఉన్నారని ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు. తన ల్యాండ్లైన్కి కనెక్షన్ లేకపోయినా మిస్టీరియస్గా కాల్స్ వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు ఆ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, తర్వాత వాళ్ళంతా ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, వినోద్కి ఆ ల్యాండ్లైన్కి సంబంధం ఏంటి అనేది మూవీలో తెలుసుకోండి. ఇందులో హారర్తో పాటు ట్విస్టులు మామూలుగా ఉండవు. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 నగరం. ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, విక్రమ్తో మంచి క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్కి ఇది డెబ్యూట్ మూవీ అని చాలామందికి తెలియదు. ఒక థ్రిల్లర్కి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అన్నీ ఉంటాయి ఈ మూవీలో. స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మొత్తం సస్పెన్స్గానే ఉంటుంది. స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఒక గ్యాంగ్ ఎవరో కొడుకుని కిడ్నాప్ చేయబోయి అనుకోకుండా ఆ సిటీలో ఉండే పెద్ద రౌడీ కొడుకునే కిడ్నాప్ చేస్తారు. కట్ చేస్తే ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉండే ఆ నలుగురు లైఫ్లోకి తమకే సంబంధం లేని ఈ కిడ్నాప్లో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మూవీలో చూసేయండి. ఆల్రెడీ చూసాం కదా క్రైమ్ థ్రిల్లర్స్ని లోకేష్ కనకరాజ్ ఎలా డీల్ చేస్తాడో. మూవీ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. మూవీ యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. నెంబర్ 3 ఒక్క క్షణం. ఇది ఒక ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్ మూవీ. ఒకరి లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ ప్యారలల్గా ఇంకొకరి లైఫ్లో ఒకే టైం లైన్లో జరుగుతూ ఉంటుంది. అర్థం కాలేదు కదా? క్లియర్గా చెప్పాలి అంటే, ఒకే స్టోరీ ఇద్దరి లైఫ్లో సేమ్ టైంలో జరుగుతూ ఉంటుంది. సో ఇలానే మూవీలో జీవ అండ్ జోష్న అనే కపుల్కి వాళ్ళ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ వాళ్ళ ఎదురు ఫ్లాట్లో ఉండే శ్రీనివాస్ స్వాతి జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకరి లైఫ్ ఇంకొకరి లైఫ్తో లింక్ అయి ఉందని అర్థమవుతుంది. అప్పుడే ఒక అనుకోని సిచ్యువేషన్ శ్రీనివాస్ అండ్ స్వాతి లైఫ్లో జరుగుతుంది. సో తమకు అలానే జరుగుతూ ఉందని భయపడుతూ ఉంటారు జీవ అండ్ జోష్న. అసలు నిజంగా ప్యారలల్ లైఫ్ అనేది ఉందా, ఎందుకు ఇలా ఇద్దరు లైఫ్లో ఒకటే జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఈ మూవీని చూసేయండి. ఈ మూవీ ఒకటి ఉందని చాలామందికి తెలియదు. సో చూడాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 4 ఫ్యామిలీ డ్రామా. కలర్ ఫోటో లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత సుహాస్ మెయిన్ లీడ్లో చేసిన ఒక డార్క్ సైకో థ్రిల్లర్ ఇది. స్పాయిలర్ లేకుండా స్టోరీ చెప్పాలంటే, ఒక వింతైన ఫ్యామిలీ. ఒక తండ్రికి 2 కొడుకులు. ఉద్యోగం లేదని పెద్ద కొడుకైన రామ్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు. తమ్ముడికి కూడా ఆస్తి చాలా అవసరం. పైకి నార్మల్గానే ఉండే వీళ్ళిద్దరికీ ఇంకో డార్క్ షేడ్ ఉంటుంది. అది స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత రివీల్ చేస్తారు. సో ఇద్దరూ కలిసి ఆస్తి కోసం ఏం ప్లాన్ చేశారనేది మూవీలో చూసేయండి. ఇందులో సీన్స్ అన్నీ చాలా వైలెంట్గా ఉంటాయి. అండ్ మెయిన్గా సుహాస్ యాక్టింగ్ అయితే మీరు ఖచ్చితంగా భయపడతారు. అయితే రెగ్యులర్గా మనం చూసే సైకో కిల్లర్ మూవీలో అయితే ఇది ఉండదు. మూవీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మూవీ సోనీ లైవ్లో తెలుగులో ఉంది. నెంబర్ 5 మా ఊరి పొలిమేర. 2021లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో ఉన్న క్యాస్టింగ్ వల్ల చాలామందికి ఈ మూవీ తెలియదు. బట్ ఒక్కసారి ట్రై చేయండి, అప్పుడే అర్థమవుతుంది. డోంట్ జడ్జ్ ఏ మూవీ బై క్యాస్టింగ్ అని. మూవీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ ఏంటంటే, విలేజ్లో ఉండే ఒక ప్రెగ్నెంట్ లేడీ సడన్గా చనిపోతుంది. అప్పుడే తెలుస్తుంది ఆమె మీద చేతబడి చేశారని. ఎవరు చేశారు, అసలు ఎందుకు చేశారు అనేది లాస్ట్లో ఒక ట్విస్ట్తో ఎండ్ చేస్తారు. దీనికి పార్ట్ 2 కూడా వస్తుంది. ఈ మూవీలో బోల్డ్ సీన్స్ అండ్ బ్యాండ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో సింగిల్గానే చూడండి మూవీని. మూవీ హాట్‌స్టార్లో తెలుగులో ఉంది. నెంబర్ 6 తంబాడ్. 2018లో వచ్చిన మైథలాజికల్ ఫ్యాంటసీ హారర్ మూవీ. ఈ సినిమా గురించి చెప్పడం కంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ థ్రిల్ వస్తుంది. అయినా సరే స్టోరీ ఏంటో సింపుల్గా చెప్తా. భూమి ఏర్పడక ముందు ఒక దేవత 16,000 కోట్ల దేవుల్ని సృష్టిస్తుంది. అందులో తన మొదటిగా జన్మించిన హస్తర్ భూమిలో ఉన్న బంగారం అంతా సొంతం చేసుకొని భూమి మీద ఉన్న ధాన్యం, ఆహారం కూడా సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. దాంతో మిగతా దేవతల కోపం వచ్చి హస్తర్ని శపిస్తారు. ఇది బ్యాక్ స్టోరీ. కట్ చేస్తే హస్తర్ దగ్గర ఉన్న నిధి కోసం తంబాడ్ అనే విలేజ్లో వినాయక్ అండ్ దామోదర్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఎలా ఆ నిధిని దక్కించుకున్నారు, అసలు లాస్ట్కి ఏమైంది అనేది మూవీలో తెలుసుకోండి. మూవీ అయితే కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అస్సలు మిస్ అవ్వకండి. మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో ఉంది. అండ్ ఈ లిస్ట్లో ఫైనల్ వన్ ప్రాజెక్ట్ జెడ్. ఇది స్కైఫై థ్రిల్లర్ మూవీ. రిలీజ్ విషయంలో కొన్ని కాంప్లికేషన్స్ వల్ల అండ్ సరైన ప్రమోషన్స్ లేక సినిమాకి అంత క్రేజ్ రాలేదు.
ఈ మూవీని ఎప్పుడో సజెస్ట్ చేసేవాళ్ళం, బట్ తెలుగు ఓటీటీ దొరకలేదు. సో లేట్‌గా సజెస్ట్ చేస్తున్నాం. మాకు లాంగ్వేజ్‌తో పని లేదు, చూసేస్తాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. కుమారానా అనే పోలీస్ ఆఫీసర్‌కి ఒక కేస్ వస్తుంది. అదేంటి అంటే సిటీలో మిస్టీరియస్‌గా క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని డీప్‌గా ఇన్వెస్టిగేషన్ చేసిన కుమారన్‌కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అక్కడి నుంచి స్టోరీ అయితే ఇంకో లెవెల్‌లో ఉంటుంది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాలేదు. మేబీ రాంగ్ టైమింగ్ అనుకుంటా. అదే ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ అయ్యేది. ఇంకా ఈ మూవీ చూడకపోతే మూవీ హాట్‌స్టార్‌లో హిందీలో ఉంది. ఈ లిస్ట్‌లో థ్రిల్లర్స్ అన్నీ మీకు డెఫినెట్‌గా నచ్చుతాయి. సో డోంట్ మిస్ ఇట్. ఆల్రెడీ ఎవరైనా అన్ని మూవీస్ చూసుంటే, మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మూవీ కంటెంట్ సజెషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ అస్సలు మిస్ అవ్వరు.